ఆద్య టీవీ ఇప్పుడు మన స్టూడియోలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంటే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉద్యమకారుడు ఇక్కడ ఏర్పుల నరోత్తం మనతో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. అంటే రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసింది 18 నెలల పాలన అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి, మీకు మరి ప్రేక్షకులకి అందరికి నమస్కారం. బాగుందండి. ఓకే సార్ చెప్పండి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు, ఎవరి గిడ ఎక్కడ పొలాన్ని గిడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పారకం లేదు, ఓన్లీ కమిషన్ల గురించి కల్వకుంట్ల కుటుంబం కట్టింది. ఆ కమిషన్లన్నీ కక్కించి ప్రజలకు అన్ని హామీలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. ముఖ్యమంత్రికి ఇది క్లియర్గా ఏంటంటే ఇరిగేషన్ మీదనే అవగాహన లేదనిపిస్తుంది. నేను గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిందంటే ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాసేవలు వస్తామని చెప్పేసి రాజకీయాలు రావడం జరిగింది. అయితే ఇవన్నీ చూస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మీద అవగాహన లేనట్టు కనబడుతుంది. జనరల్ తీసుకుంటే ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది మార్వలెస్ ప్రాజెక్ట్, దానికి మించిన ప్రాజెక్ట్ లేదు ప్రపంచంలోనే. అలా ఆ తర్వాత ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చి దానికి కితాబ్ ఇచ్చింది. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చి కూడా దాన్ని చూసి ఏంటంటే అది మంచిగా ఉన్నది. అలాంటిది కమిషన్లో పోతున్నది అని అనడం నీదేంటంటే కేవలం బురద జల్లడం కింద చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజల బాగోగులు ఎట్లయితాయి, ఏమైతాయి, ఎట్లయితే ఆలోచించి వాళ్ళు ఈ ప్రాజెక్టు తీసుకుందామని చెప్తారు. అయితే ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? టెక్నికల్ పర్సన్స్ మీద ఉంటుంది. ఓ ఇంజనీర్ నీటి లభ్యత కానీ, దానికి ఎంత ఖర్చు అవుతుంది కానీ అవన్నీ ఎస్టిమేట్లు వేయడం, అవన్నీ ఏంటంటే ఇంజనీర్ల పని, సిబ్బంది పని. అలాంటిది ఏంటంటే అలా వీళ్ళు కమిషన్ తీసుకున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? అదేంటంటే కేవలం ఏంటంటే ఒక మంచి పని చేసాడు కాబట్టి ఆయనని ఇమేజ్ ఖరాబ్ చేయాలి, పబ్లిక్ని ఈయన ఏమి హామీలు నెరవేర్చలేడు, పబ్లిక్ని డైవర్ట్ చేయాలి. ఆ డైవర్షన్ కొరకే ఈరోజు కాళేశ్వరం ఇష్యూ లేపిండు. కానీ అంటే కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఆ ప్రభుత్వం కట్టింది, ఆ ప్రభుత్వంలో కూలిపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటుంటారు. అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ రైతులు బతకలేరా, పంటలు పండియలేరా? సో మేము కాంగ్రెస్ హయాంలో ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టించింది. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాజెక్టు కట్టించింది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే నాగార్జున సాగర్ మేమే కట్టినాం, శ్రీపాద ప్రాజెక్టు మేమే కట్టినాం, ఇక్కడ జూరాల మేమే కట్టినాం, సింగూరు డ్యామ్ మేమే కట్టినాం, ప్రతిదీ మేమే చేసినాము. ఇంకా ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఈ రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. మీరు అన్న మాట కరెక్టే. ఒక నాగార్జున సాగర్ గతంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ వేరే ప్రభుత్వం లేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి ఏమన్నా అయినాయి అంటే వాళ్ళ పీరియడ్లోనే అయినాయని వాళ్ళు చెప్పుకుంటారేమో. అయితే కానీ ఏంటంటే నేను ఈరోజు చెప్తే ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇంకా కూడా దానికి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇష్యూస్, ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. కానీ ఇంకోటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఈరోజు ఇవి కట్టించినామని చెప్తున్నారు కదా, ఆ కట్టించిన దాంట్లో తెలంగాణకి ఎంత ఉపయోగపడుతున్నది, తెలంగాణకి ఎక్కడ ఉపయోగపడుతుంది? శ్రీశైలం కట్టించిన మొన్న ఆంధ్రాకి పోతాయి, ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టించిన ఒక కెనాల్ మొత్తం ఆంధ్రాకి పోతే ఇంకొక కెనాల్ కొద్దిగా ఏమైనా వస్తుంది. అటువంటిది తీసుకొని వీళ్ళు ఏమి తీసుకుంటారు? ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తీసుకున్నారు, టన్నల్కి వీళ్ళకి చేయించి చేతగాలేదు, మళ్ళీ వీళ్ళ దగ్గర స్టార్ట్ అయింది కదా, ఇప్పటివరకు నీళ్ళు ఇవ్వలేకపోయారు. అండ్ అలాంటిది ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే ఎప్పుడో పాత పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది. అది పాత పీరియడ్ నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళు ఏంటంటే దాన్ని 4 సంవత్సరాలలో కంప్లీట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలలో దాన్ని కంప్లీట్ చేయగలిగారు. అలాంటి చిత్తశుద్ధి వీళ్ళకు ఉన్నది. అదే ఒక కాళేశ్వరం గురించి వీళ్ళు మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంటుంది, ఒక ఇరిగేషన్ చేసిన తర్వాత నాకు బాధ అనిపిస్తుంటుంది. అరే దానివల్ల ఈరోజు తెలంగాణలో 13 జిల్లాలకు నీళ్ళు వస్తాయి, 13 జిల్లాలకు నీళ్ళు వస్తాయి. దాన్ని ఇది చూస్తే 500 కిలోమీటర్లకు అది దీంట్లో ఉన్నది, దాన్ని స్ప్రెడ్ అవుట్ దాన్ని 500 కిలోమీటర్లు ఉన్నది. దాన్ని కెనాలే తీసుకుంటే 1800 కిలోమీటర్ల కెనాల్ ఉంది. అంటే తెలంగాణలో ఇంత మంచి ప్రాజెక్టు తీసుకొస్తే మొన్న ఏదో లోపాలు అయిందని చెప్పేసి దాన్ని అట్లనే పెట్టిర్రు. అది కూడా లోపం వీళ్ళు వచ్చిన తర్వాతనే దానికి ఏమో లోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇప్పుడు December 7 వీళ్ళు గవర్నమెంట్లో ఏమొచ్చారు, December ఎండింగ్లో అడేమో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది, దాన్ని రెక్టిఫై చేసేది. ఈ రోజు వరకు 18 వరకు రెక్టిఫై చేయకుండా ఎందుకు ఆపినావు? ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుకు నేను చూసిన మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. చిన్న ఏమన్నా తప్పులు అవుతుంటాయి, ఏమన్నా అవి అవుతుంటే దాన్ని ఏంటంటే సరి చేసుకొని
బ్రాడర్ ఇంట్రెస్ట్లా రైతుల ఇంట్రెస్ట్లా ముందుకు పోవాలి. అలాంటిది ఏంటంటే వీళ్ళు 18 నెలల నుంచి కేవలం ఏంటంటే బీఆర్ఎస్ పైన తప్పు మోపడానికి కొరకే వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళ అధికారాన్ని కాపాడుకొని బీఆర్ఎస్ మీద తప్పు మోపాలి. అంటే ఇక్కడ సీఎం కాళేశ్వరం మీద కమిషన్ విచారణ పిలిచింది. ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు గ్రామాలలో కావచ్చు, లేకుంటే మీ దగ్గర చాలా మంది కార్యకర్తలు వస్తారు కదా, ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, కామన్ పీపుల్స్ ఏమనుకుంటారు? కామన్ పీపుల్ జనరల్గా ఏంటంటే ఒక ఎలైట్ సెక్షన్ కింద తీసుకుంటే ఈ డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారని అంటున్నారు. మామూలు ప్రజానికం ఏంటంటే ఈ వ్యతిరేకత ఏంటంటే ఆయన వ్యతిరేకత ప్రాజెక్టు మీద కాదు, కేసీఆర్ మీద. కేసీఆర్ని ఏదో ఆయన చేసిన పనికి ఆయనకు మంచి పనులు చేసినా ఆయన ఏంటంటే ఇది చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు ప్రజలు కనబడుతున్నారు. ఓకే.